నమస్తే. ప్రస్తుతం నేను తెలంగాణ సాంస్కృతిక సారథిగా చైర్పర్సన్ గద్దర్ కూతురు వెన్నెల గారితో ఉన్నాను. నేను చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి. మాట్లాడు అక్క. నమస్తే. ముందుగా తమ్ముడు నమస్తే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వినే ఉంటారు మీరు. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? అంటే తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణకు నెగిటివ్గా మాట్లాడారు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఇదంతా రకరకాలుగా చర్చించుకుంటారు. యాజ్ ఏ మీరు కూడా గద్దర్ కూతురిగా మీకు ఏమనిపించింది ఆ మాటలు విన్న తర్వాత? గద్దరన్న కూతురుగానే కాకుండా ఒక సామాన్యమైన బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, ఒక స్త్రీగా చాలా బాధ అనిపించింది. దాన్ని నేను నిన్న తెల్లారే మెసేజ్, ఒక వీడియో మెసేజ్ ద్వారా నేను గట్టిగా ఖండించడం జరిగింది. ఓకే. అంటే గద్దర్ పేరు ప్రస్తావించిండు పవన్ కళ్యాణ్. గద్దరు వెన్నులో తూటాలు దిగినప్పుడు నా దగ్గరకు వచ్చిండు. నా జేబులో చేయబెట్టి పైసలు తీసుకునేంత చనువు మా ఇద్దరి మధ్యలో ఉంటుంది అని చెప్పి మాట్లాడి, నిజంగానే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీకేమన్నా చెప్పిండా గద్దర్ 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 గతం? మా నాన్నగారు అయితే ప్రత్యేకంగా నాకు కానీ, మా అన్నకు కానీ, మా అమ్మకు కానీ అంత చనువు ఉంది అని చెప్పలేదు. కాకపోతే మేము కూడా ప్రెస్ మీడియాలో నాన్న చెప్తుంటే విన్నాం. కాకపోతే గొప్ప వ్యక్తి జీవిత పయనంలో ఎంతోమంది ఆ జీవిత పయనంలో మన సామాన్యమైన మనుషుల మధ్య కాకుండా ఒక గొప్ప వ్యక్తి జీవిత పయనంలో ఎంతోమంది కలుస్తారు, ఎంతోమంది విడిపోతారు, ఎంతోమంది ఆయన పయనంలో, ఆయన ఆశయంలో ఎంతోమంది సహాయం చేస్తారు, ఎంతోమంది ద్రోహం చేస్తారు, ఎంతోమంది రెక్క కష్టమైన పైసల కష్టమైన చేస్తారు. తెలంగాణలో ఏమంటారు అంటే, నేను పైసలు ఇవ్వలేను బిడ్డ, నీ పెళ్ళికి వచ్చి నేను కొంచెం ఏమైనా రెక్క కష్టం చేసి ఇచ్చిపోతా అంటారు. సో అది జీవిత పయనంలో వాళ్ళిద్దర ఇంటిమేసి, అది వాళ్ళిద్దర సన్నిత్యం. సో అది వచ్చి నాకు పలాన్ చేసిందరని మా కుటుంబంలో చెప్పలేదు. మేము ఆ కారులో తిరగలేదు. ఓకే. మరి ఆ కారు ఎవరికి ఇచ్చినారో అది మళ్ళా గద్దరన్న చెప్పాలి, లేకపోతే పవన్ అన్ననే చెప్పాలి. సో ఇక్కడ నేను ప్రశ్న అంటే, కారు ఇచ్చినాడు, ఇంకొకళ్ళు గోష్ ఇచ్చినా అంటున్నారు, ఇంకొకళ్ళు గొంగడిచ్చినా అంటున్నారు, ఇంకొకళ్ళు గద్దరికి నేనే పాట రాసి ఇచ్చినా అన్నారు, ఇంకొకళ్ళు గద్దర్ గారికి ఎట్లా జంపు చేయాలి, ఎట్లా హూ అనాలి అని నేనే నేర్పించిన అంటారు. అట్లా ప్రతి ఒక్కరు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ గద్దరన్న ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఓ గద్దరన్న ఒక మహాశక్తి. ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు ఒక స్ఫూర్తిదాయకం. గద్దరన్న గురించి మాట్లాడితే తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడినట్టే. గద్దరన్నని తక్కువ చేస్తే తెలంగాణ సామాన్య బిడ్డలని మనము అవమానించినట్టే. గద్దరన్న గురించి మాట్లాడితే తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల త్యాగాలు, విద్యార్థులు, స్త్రీలు, కళాకారులు, జర్నలిస్టులు, జేఏసీలో పనిచేసిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలను అవమానించినట్టే. నిన్నటి వారికి రాజకీయాల కోసం, ఓట్ల కోసం గద్దరన్నను వాడుకుంటే, ఆయన పేరును వాడుకుంటే సరే కానివ్వండి, వాడుకునే అన్నారు. కానీ నా వల్లనే గద్దరన్న తయారయ్యిండు అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో ఒక సామెత అంటారు, మీరు అనేది, ఈ చేతిలో ఇస్తే ఈ చేయి కూడా తెలియద్దు అంటారంట. కానీ నువ్వు చెప్పుకుంటున్నావు అంటే దట్ షోస్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్, దట్ షోస్ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వం అనేది ఒక మహా స్థాయిలో ఉండి మీ వ్యక్తిత్వం అనేది ప్రూవ్ అవుతుంది. సో అలాంటి మాట్లాడుకుంటేనే బాగుంటుంది. సో నేను ఒక్క వ్యక్తి గురించి మాట్లాడతలేను. ఎవరైనా సరే భారతదేశంలో, ప్రపంచంలో ఎవరైనా సరే తెలంగాణ గడ్డ గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి తమ నాలుకలని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను మీ ఛానల్ తరఫున తెలియజేస్తాను. గద్దర్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నా అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నాడు, మరోవైపు తెలంగాణ ఎవడెబ్బా జాగిరి కాదు, ఎవరయ్య జాగిరి, మీ అయ్య జాగిరి అని చెప్పి మాట్లాడాడు. ఒకవైపు గద్దర్ని పొగుడుతున్నాడు, మరోవైపు తెలంగాణను అవమానిస్తున్నాడు. ఏంటి, ఎట్లా చూడాలి అసలు? అది ఎలా ఉంటుందంటే, ఇట్స్ సింప్లీ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఒక జనరలీ లీడర్స్ ఎలా ఉంటారు, ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే, ఏదన్నా ఒక పందా ఎంచుకొని ముందుకెళ్తారు. అది నాయకత్వ లక్షణాలు. యూ హ్యావ్ టు స్టాండ్ అట్ వన్ సైడ్ అండ్ యూ హ్యావ్ టు మూవ్. ఇటు పొగుడుతున్నావు ఎందుకంటే నీ లబ్ధి కోసం,
ఓకే. అటు తిడుతున్నావు అంటే కూడా నీ లబ్ధి కోసం. ఉమ్. నువ్వు ఇద్దరు పొగడనన్నా పొగడాలి, ఉమ్. లేకపోతే తిట్టనన్నా తిట్టాలి. ఉమ్. లేకపోతే పాపము balance ఆంధ్రలో అన్న దగ్గర తీయరు, తెలంగాణ వాళ్ళు కూడా దగ్గర తీయరు. ఉమ్. దట్ ఈస్ వెరీ సింపుల్. ఆ. ఆంధ్రలో కూడా దగ్గర తీయరు, ఉమ్. తెలంగాణ వాళ్ళు దగ్గర తీయరు. లేదు నాకు ఇద్దరు ఆంధ్ర వాళ్ళు నా వాళ్ళే, తెలంగాణ వాళ్ళు నా వాళ్ళే, భారతీయులంతా నా వాళ్ళంటే ఇంకొక పందా ఉంటుంది. ఆ. అది ఏం పందా? గద్దరన్న శిష్యులు, గద్దరన్న వారసులు, గద్దరన్న అభిమానులు ఏం చేస్తాం అంటే ఉమ్. ప్రజల్లోకి వెళ్ళడము, ప్రజలతో కలిసిమెలిసి పనిచేయడము, ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడము, ప్రజల ఆశలను అర్థం చేసుకోవడము, వాళ్ళతో కలిసి కలోగంజ తినడము, వాళ్ళ కన్నీళ్ళు పంచుకోవడం, వాళ్ళతో నవ్వడము, వాళ్ళలో పొలాల పని చేసి వాళ్ళని సమస్యని నువ్వు తీరిస్తే, ఓకే. అది ఎలా తీరుస్తావు? నీ జోబిల్ నుంచి ₹1 ఇస్తే తీరిస్తే అని కాదు, పాలసీ మేకింగ్లో నువ్వు ఆ సమస్యని తీర్చగలిగితే. అందుకే రాజకీయ వ్యవస్థలో ఉండాలి పాలసీ ఆ పాలసీ అలాంటి తీసుకొచ్చి సమస్యని సాల్వ్ చేయగలిగితే అప్పుడు భారతదేశ ప్రజలే కాదండి, తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఆ మనిషిని తన గుండెల మీదకి తీసుకుంటుంది. తెలంగాణలో జనసేన ఎంటర్ కాబోతుంది, జనసేన ప్రచారం చేస్తుంది, ఎక్కడైనా మేము పోటీ చేసే అధికారం మాకు ఉంటుంది అని చెప్పి ఆంధ్ర పాలకులు చెప్తున్నారు. గద్దర్ కొట్లాడింది మాత్రం తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరగాలి, నీళ్లు నిధులు నియామకాలు మొత్తం మనది మనమే తినాలి, మనమే అనుభవించాలి. కానీ పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఆ లైన్ ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఒకటేంటంటే మన భారత రాజ్యాంగం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం చాలా అద్భుతమైన ఏంటంటే ఓటు హక్కు. ఓటు హక్కు చాలా అద్భుతం. ఓటు హక్కుని భారతదేశంలో నువ్వు ఎక్కడుండైనా ఓటేయచ్చు, మొదటి. రెండవది ఏంటంటే భారతదేశంలో ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో, ఇక్కడ పుట్టి పెరుగుతున్నాం అన్నది ఉంటుందో, వాళ్ళు ఏ పార్టీ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, భారతదేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. ఓకే. దాంట్లో తప్పేం లేదు. యూ కెన్ మూవ్ హెడ్, రైట్. ఇక్కడ జనసేన పార్టీ ఆల్రెడీ జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఆయన వస్తుంటారు. అన్నగారు ఇల్లు ఇక్కడే, రైట్. సగం మంది ఆంధ్రోలు ఇక్కడే ఉన్నారు, బిజినెస్లు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థలు ఇక్కడే ఉన్నాయి, కుటుంబాలకి మనం ఎప్పుడు కాదనట్లేదు, ముందు కాదనలేదు, ఇప్పుడు కాదనలేదు, ఓకే. మొదటి. కానీ అందరికీ తెలిసిన విషయాలు రానున్న తరాలకి, మన బిడ్డలకి తెలవాల్సిన విషయం చాలా క్లియర్గా ఉండాలి. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి తెలంగాణ గడ్డ, ప్రతి గడప వెళ్ళి మీరు పలకరియండి, ఆ ఇంట్లో నుంచి ఒక అమరవీరుడు ఉంటారు, ఆ ఇంట్లో నుంచి త్యాగాలు చేసిన నీలాంటి చదువుకున్న పిల్లలు ఉంటారు, ఆ ఇంట్లో నుంచి విధవరాలు ఉంటారు, ఆ ఇంట్లో నుంచి కడుపు కాలిన తల్లి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేదు. అంటే ఎందుకోసం తెలంగాణ సాధించుకున్నాం? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ స్టేట్ ఈజ్ సెట్ టు బి ద మినీ ఇండియా. అంటే భారతదేశం నుంచి మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల ప్రజలు మన హైదరాబాద్లో, మన తెలంగాణలో వందలేళ్ళగా ఇక్కడే స్థిర నివాసం చేసుకుంటూ, ఇక్కడే బతికి, ఇక్కడే సెటిల్ అయిపోయారు. అది ఈరోజు మీరు కొత్తగా వచ్చి మేము వస్తాం, మేము ఉంటామని కాదు. కానీ రెచ్చగొట్టినట్టు కానీ మా భూములు మాకే, మా నీళ్ళు మాకే, మా పాలన మాకే అని తమ రక్తం చిందించి సాధించుకున్న తెలంగాణ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. చాలా సున్నితమైన విషయాన్ని మేమే ఇచ్చినాం, మేమే తెచ్చినాం, పలానా ఆయనకు మేము చేస్తేనే తెలంగాణ కోసం కొట్లాడినాడు, మేము వచ్చి కొట్లాడతాము, మా వల్లనే మీరు బాగుపడతారంటే అది రెచ్చగొట్టిన ధోరణి. నిజంగా నువ్వు సమాజ సేవ చేయాలనుకుంటున్నప్పుడు, నిజంగా తెలంగాణ బిడ్డలకు చేయాలనుకున్నప్పుడు పార్టీయే పెట్టాల్సిన అవసరం లేదు కదా. చిత్తశుద్ధిలో పార్టీయే పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు మా టీచర్ ఉంది, ప్రిన్సిపల్ మేడం ఉంది, ఆమె కొడుకు బర్త్డేకు, వాళ్ళ అమ్మ బర్త్డేకి, ఆమె బర్త్డేకి ఆర్ఫనేజ్ పోయి ఇస్తుంది. ఈసారి ఏం చేసింది, ఆమె స్కూల్ ఓపెన్ చేసింది.
తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న 3 ఆడపిల్లలకు తన స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ 10th. సో విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు, నిరుద్యోగుల కళాకారులు ఉన్నారు, ఉద్యమకారులు, వాళ్ళ ఇంటికి పో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో కలో గంజ తిను, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించే బిజినెస్ స్టార్ట్ చేపి. సేవ చేయాలంటే పార్టీ పెడితేనే సేవ కాదు కదా కదా. సో తెలంగాణ ఇష్యూ సెంటిమెంట్. గోరేటి ఎంకన చెప్పవచ్చు, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రైట్, ఏమైనా చేయండి రైట్, మీకు అన్నీ ఇస్తాం, మీరు సంపాదించుకొని బతకరు, కానీ మా పాలనలో మేమే ఉంటాం. మా బిడ్డలకు మాకు ఉద్యోగాలు, తెలంగాణలో పుట్టిన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. దట్ ఈస్ అ మినిమం రైట్. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా వ్యక్తిత్వం, ఇది ఒక వ్యక్తిత్వ పోరాటం కదా, ఓ గౌరవం కదా. మీరు కాదు, మీరు ఇట్లా అంటే అట్లా కాదు కదా. ఇట్స్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫైట్ విచ్ వీ హ్యావ్ డన్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ వీ గాట్ ఇట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.